గొడవలు ఊర్లో చిన్న పొలాల దగ్గర గొడవలు జరిగితే యువకులు వెళ్ళే దాంట్లో గొడవల్లో తగులుకుంటారు, ఊర్లో గొడవలకి వీళ్ళు వెళ్తుంటారు. ఇలాంటివన్నీ వాళ్ళ కెరీర్ ఒక్కసారి పోలీస్ రికార్డులో పేరు ఎక్కిందంటే ఫరెవర్ ఈ పోలీస్ స్టేషన్ ఉన్నన్ని రోజులు 100 సంవత్సరాల రికార్డు. అలాగే ఆ మనిషి చనిపోయేంత వరకు, చనిపోయినా కానీ రికార్డు మా దగ్గర ఉంటుంది. అవకాశాలు ఇప్పుడు ప్రతి మనిషికి చెక్ చేస్తున్నారు. ఏంటి మీరు ఎక్కడ ఉంటేనే ఈ ఉద్యోగంలోకి వచ్చాను. చదువే మనకు గొప్ప స్టేజ్లోకి తీసుకువెళ్తుంది. ఉన్నతమైనటువంటి స్థానంకి వెళ్ళాలనుకుంటే చదువే ఉండాలి, వేరే డబ్బుతో రాదు, లేదంటే ఇంకా మన కులం కూడా మనకు రాదు. చదువు అనేది మనకు మంచి తీసుకొచ్చేది, మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చేది చదువు. ఆ చదువుని చక్కగా కంప్లీట్ చేసుకొని అది మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత వ్యాపారం వైపు వెళ్తామా, లేదంటే జాబ్ వైపు వెళ్తామా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతామా, డాక్టర్లు అవుతామా. ఇంకొకటి మనం ఒక గోల్ ముందు నుంచి పెట్టుకుంటే దాన్ని ప్రాపర్గా మన గోల్ ఒకటి ఇలా అవ్వాలనుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను, ఇలాగే చదువుకుంటూ వచ్చాను, అయ్యాను. మీకు కూడా గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి నేను ఇంజనీర్ అవ్వాలో, డాక్టర్, లాయర్, వాట్ ఎవర్ అవ్వాలనుకున్నప్పుడు ఆ గోల్ నుంచి డీవియేషన్ కాకూడదు. వేరే మిమ్మల్ని ప్రేరేపిస్తుంటాయి శక్తులు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సెల్ ఫోన్లో అకౌంట్లు, కొత్త అకౌంట్లు ఓపెన్ చేయించడం, అలాగే యువతను వాడుకోవడం, ఫోన్ చేయించి అలాగే వాళ్ళకి లింకులు పంపించి పొరపాటున ఆ లింకులు క్లిక్ చేస్తే వాళ్ళ డేటా అంతా వెళ్ళిపోవడం. చిన్న లోన్ తీసుకుంటారు, 5,000 10,000 మీకు ఇస్తారు. ఆన్లైన్ లోన్లు ఇస్తారు. మీ ఆన్లైన్ లోన్ తీసుకునేటప్పుడు 5,000 10,000 అవసరం అవుతుంది. మీరు ఇమ్మీడియట్లీ క్లిక్ చేస్తాను, మీ ఫోన్లో ఉన్న డేటా అంతా వెళ్ళిపోతుంది. ఎవరెవరు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోయి వాటి దగ్గర ఉంటుంది. మీరు 5,000 తీసుకుంటారు, వాడు 10 రూపాయలు వడ్డీ లెక్కన సంవత్సరానికి 20,000 తీసుకొని ఇంకా మిమ్మల్ని కట్టమని ప్రెజర్ చేస్తూనే ఉంటాడు. తెలియని వయసులో ఇలాంటి వాటికి జైలుకి పోతున్నారు. కామెంట్ చేయటం, రోడ్ల మీద వెళ్తున్నటువంటి అమ్మాయిల్ని కామెంట్ చేయటం, వాళ్ళని కొట్టడం, లేదంటే వేరే విధంగా వాళ్ళని హింసించడం, వాళ్ళ ఫోన్లో వాళ్ళ ఫోటోలు తీసి వేరే విధంగా మార్పింగ్ చేసి వేరే వాళ్ళకి చేయటం. ఇది అమ్మాయిని ఇబ్బంది పెడతారనుకుంటారు కానీ చివరికి వాళ్ళే ఇబ్బంది పడి జైలు పాలవుతున్నటువంటి సంఘటనలు మన దగ్గర కోకొల్లలుగా జరుగుతున్నాయి ఇవి. అలాగే గాంజా, మీకు చెప్పాను నేను, గాంజా ఒక మహమ్మారి, అది దాని బారిన పడే యువకులు. అలాగే బెట్టింగ్, ఇంకొక విషయం, బెట్టింగ్ చాలా మంది తెలియకుండా ఫోన్లో, అలాగే క్రికెట్ బెట్టింగ్, ఇలాగే పిల్లలు తెలియకుండా చిన్నగా అలవాటు చేసుకొని సెల్ ఫోన్లో వాళ్ళు ఉన్న డబ్బులు వాళ్ళ నాన్న అకౌంట్ దాన్ని ట్యాగ్ చేయటం, పక్కన వాళ్ళు అప్పు చేయటం, అలాగే ఈ ఆస్తులు అమ్మేయటం, 2 వీలర్స్ అమ్మేయటం, ఇలాగే చాలా మంది యువకులు ఎక్కువ చేస్తున్నారు దీంట్లో. బెట్టింగ్ అనేది ఒక తిరిగి మనం పేకాట, బెట్టింగ్ అనేటివి ఎప్పుడు జూదం, ఇదంతా కూడా ఇది గేమింగ్ అంతా కూడా. ఏది దీంట్లో రూపాయి రాదు, పెట్టి ఆడుతున్నంతసేపే వస్తుందని కానీ చివరికి సూసైడ్ చేసుకున్నటువంటి యువకులు ఉన్నారు, అప్పులు కట్టలేక రోడ్ల మీద ట్రైన్ల కింద పడినటువంటి యువకులు ఉన్నారు. అలాగే యువకులే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. యువకులు ఎక్కువగా దీనికి బాధితులు అవుతున్నారు. మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా యువకుల మీదనే. సైబర్ క్రైమ్, తెలియకుండా సైబర్ క్రైమ్లు ఇరుక్కున్నారు. ముఖ్యంగా యువతలో దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించే మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్య